కొంచెం వెనకపోతుంది కొంచెం సరే సార్ వస్తుంది వస్తుంది సార్ కొంచెం అయితే పెడతాం లేకపోతే సీనియర్లు ఏమన్నా शतमेनमेव शतात्मानं भवति शतमनन्तं भवति शतमेव शतं दीर्घमायुः नमन्वन्वेनं देवा देवानेन मन्वन्वेनं देवाः येनं देवा देवा एनमेनं देवा बुध्यन्ते बुध्यन्ते देवा एनमेनं देवा बुध्यन्ते దేవాలయాల్లో ప్రధాన ఆలయమైనటువంటి శ్రీకాళహస్తిలో
ఈ యొక్క ఏదైతే వాటర్ లీకేజ్ అవుతూ ఉందో ఆ వాటర్ లీకేజ్ని ఏన్షియంట్ ప్యాటర్న్లో అంటే పల్లవులు, చోళులు, విజయనగర రాజులు, ఒరిస్సా గజపతి రాజులు వాళ్ళు ఎలా అయితే ప్యాటర్న్లో కట్టారో ఆ రోజు అలానే ఎక్కడైతే వాటర్ లీకేజ్ అవుతుందో వాటన్నిటిని కూడా అరెస్ట్ చేయాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో మనం శ్రీ వెంకటేశ్వర చారిటబుల్ ట్రస్ట్ పూనా అంటే వెంకీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ బి వెంకటేశ్వరరావు గారు అనేసి పూనాలో ఉంటారు. వాళ్ళని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా యాజ్ ఏ డైరెక్టర్ కాకుండా ఒక ఇండివిజువల్గా మన ఆంధ్రదేశంలో ఉన్న దేవాలయాలన్నింటినీ కూడా మనం పరిరక్షించాలి అనే ఉద్దేశంతో అదేవిధంగానే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా ఆ ఇంట్రెస్ట్ చూపించడంతో మనం కాళహస్తికి వాళ్ళని అప్రోచ్ అవ్వడం జరిగింది. కాళహస్తిలో 60,000 SFTలతో సుమారుగా 6 కోట్ల రూపాయలతో వాళ్ళు వాటిని పనులు ప్రారంభించారు. ఆ ప్రారంభించిన తర్వాత ఆ వచ్చిన అవుట్కమ్ చూసిన తర్వాత నేను మెసేజ్ పెడుతూనే ఉంటాను, అందరు ఎమ్మెల్యేలకి ఎంపీలకి పెడుతూ ఉంటాను. దాంట్లో మొదటగా రెస్పాండ్ అయినటువంటి ఎమ్మెల్యే గారు పెద్దలు శ్రీ గంటా శ్రీనివాసరావు గారు ఇమ్మీడియట్గా నాకు ఫోన్ చేసి చెప్పడం ఏంటంటే, ముని మనం సింహాచలం కూడా లీకేజ్ అవుతూ ఉంది, ఒక్కసారి మీ టీం వచ్చి చూస్తే బాగుంటుందంటే సో ఇమ్మీడియట్గా మళ్ళీ పెద్దలు వెంకటేశ్వరరావు గారిని మనం అప్రోచ్ అయ్యి, సార్ ఇలా సింహాచలం కూడా ఉంది, చాలా ప్రసిద్ధమైనటువంటి దేవాలయం 12వ శతాబ్దం నుంచి కూడా శాసనాల ఆధారం ద్వారా కూడా ఉంది, దాన్ని తీసుకోవాలి అని చెప్పినప్పుడు అదేవిధంగానే ఎమ్మెల్యే గారు కూడా అప్రోచ్ అయిన విధానంతో ఇమ్మీడియట్గా వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రోజు మీరు అందరూ ఉన్నారు, MOU చేసుకున్నాం. సేమ్ IO గారు, ఎమ్మెల్యే గారు, ఈవెన్ మన కౌన్సిలర్ గారు వీళ్ళందరి ముందర వర్క్ చేసుకోవటం కరెక్ట్గా నాట్ ఈవెన్ 9 monthsలో వాళ్ళు సుమారుగా 5 కోట్ల రూపాయలతో వాటిని చేసి ఈరోజు మళ్ళీ టెంపుల్ పర్మిషన్స్ అన్నింటినీ కూడా దేవాలయానికి అప్పగించడం జరుగుతుంది. దీంట్లో ప్రధానంగా కృషి చేసినటువంటి వాళ్ళు విశాల్ అండ్ శ్రీ జామ్వాల్ గారు, ఆయన రిటైర్డ్ డైరెక్టర్ కన్జర్వేషన్, ఆయన సూపర్వైజన్లో చేయడం జరిగింది. విశాల్ గారికి, వెంకటేశ్వరరావు గారికి ప్రత్యేకించి, ఎందుకంటే నా ఒక హంబల్ రిక్వెస్ట్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చేస్తుంది, అలానే ప్రతి ఎమ్మెల్యే కూడా వాళ్ళ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి దేవాలయాల మీద ఎలా అయితే గంటా శ్రీనివాసరావు గారు చూపించినటువంటి ఇంట్రెస్ట్ అందరూ కానీ చూపించగలిగితే మన దేవాలయాలన్నింటినీ కూడా మనం కాపాడగలుగుతాం. సభాముఖంగా ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు Gata sir. So because of him only we completed the work within short span of time and excellent cooperation. మామూలుగా ఏంటంటే నేను అనకూడదు కానీ కోఆపరేషన్ తక్కువగా ఉంటుంది. ఇంకొక 200 సంవత్సరాల వరకు మనకు ఎలాంటి లీకేజ్ ఉండదు. ఇప్పుడు మీరు ప్రధాన అర్చకుల్ని వాళ్ళని అడగచ్చు, యువ గారిని కూడా అడగచ్చు. ఇప్పుడు మనకు గత నెల రోజుల నుంచి కూడా విపరీతమైన వర్షాలు పడుతుంది, ఎక్కడా కూడా మనకు లీకేజ్ అనేది లేదన్నమాట. సో మా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తరఫున కూడా సభాముఖంగా వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎమ్మెల్యే గారికి కూడా థ్యాంక్స్.